1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటే నిజంగా అసలు ఎక్కడున్నాం, ఎటుపోతున్నాం, ఏం జరుగుతోంది, అవేర్నెస్కి స్కూళ్ళలో కానీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కరం ఇలా మనలాగా సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి అందరికీ చెప్తానే ఉన్నాం. మీరు బహుశా మరి విన్నారో లేదో, విశాఖలో ఒక ఇష్యూ అండి. ఒక అమ్మాయి ఇంటర్ చదువుతున్న పిల్ల ఒక అబ్బాయిని ప్రేమించటం, ఇంకా మేజర్లు కాలేదు కదా అని చెప్పి వెయిట్ చేశారంట రమ్మగారు. ఇష్యూ చెప్తున్నా. ఇంతలోకే అమ్మాయికి ఇంకొకరితో పరిచయం అవటం, అతన్ని పెళ్లి చేసుకుంది. అంటే ముందు అబ్బాయిని ప్రేమించింది, రెండో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సరే ఏదో అయిపోయింది, అక్కడితో ఆగారా? ఆ పెళ్లి చేసుకునేసరికి ఈ మగపిల్లలిద్దరికీ తెలిసిపోయిందట, నువ్వు నన్ను ప్రేమించి ఇంకొక అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావని ఈ పిల్లలిద్దరి ఇంటికి వెళ్ళి గొడవ చేయటం. సరే పెళ్లి చేసుకుంది కదా వదిలేద్దామన్న ఆలోచన ఇటు వీళ్ళకి లేదు. ఆ గొడవ చేయటంతో ఈ పిల్ల పేరెంట్స్కి తెలిసిపోయిందని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయిందండి. ఈ పిల్ల చనిపోయిందని తెలిసి ఈ పేరెంట్స్ ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ చేశారు. మా అమ్మాయి చనిపోయింది, ఇట్లా సూసైడ్ లెటర్ రాసిందని. ఈ ముందు ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు చూడండి, అతని పేరు సూర్యప్రకాష్ అనుకుంటాను. ఎస్, ఆ అబ్బాయి భయపడిపోయి ట్రైన్ కింద ఇది పెట్టి అతను చనిపోయాడు. ఫైనల్గా పెళ్లి చేసుకున్న అబ్బాయి ఒక్కడు మిగిలాడండి. ముగ్గురు వ్యక్తులతో పాటు 3 కుటుంబాలు లింక్ అయి ఉన్నాయా? ఆ తల్లిదండ్రులకి, మిగిలిన తల్లిదండ్రులకి ఎంత బాధ కదా రమ్మగారు. ప్లస్ ఆ పిల్లోడు వాడి జీవితాంతం వాడు జైల్లో ఉండాల్సిందేనా? జీవితాంతం ఉంటాడో కొంతకాలం ఉంటాడు, జీవితం నాశనమైనట్లే కదా, పాడైపోయినట్టే. ఆ పెళ్లి చేసుకునే విజువల్ ఒకటి బయటపడిందండి. ఎంత అంటే ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు మనుషులు, ఒక పద్ధతి అంటే మన విలువలకి గౌరవం ఇవ్వటం ఏం లేదండి. చక్కగా ఇద్దరు నుంచున్నారు, జస్ట్ అట్లా తాళి కట్టుకోవటం, అది కూడా ఎంత అగ్లీగా అంటే అసలు ఆ ఫోటో చూస్తుంటేనే చిరాకు అనిపించేస్తుంది. అదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది రమ్మగారు. ఎంత ఘోరం అండి. చిన్న పిల్లలు, మేజర్లు. ఇప్పుడు ఆ తాళి కట్టుకోకపోతే ఏమైంది? పెళ్ళంటే ఒట్టి తాడు కట్టడం ఒకటే కాదు, ఇద్దరే ఉన్నారండి, ఎవరు లేరు, ఎవరు కనిపించలేదు. రూమ్ లో అతను తాడు కడతా ఉన్నాడు. ఎవడా ఒక తాడు ఏమన్నా రక్షిస్తుంది అనుకుంటారో ఏమిటో. ఈ తాడు కట్టే సెంటిమెంట్ సినిమాలు ప్రమోట్ చేసి తాడు కడితే పెళ్ళి అయిపోయినట్టే. పిచ్చ. తాడుతోటి ఏం ఉండదు, తాడుతోటి కాదు పెళ్ళంటే. దానికి ముందు వెనక బోల్డంత మంత్రం. ఒట్టి తాడుతోటి ఏమవుతుంది? ఏదో తాడు ముడేస్తే అయిపోతుంది. నువ్వు నేను రహస్యంగా ఒక గదిలో కూర్చొని మెళ్ళో కట్టేస్తే తాడు పెళ్ళి అయిపోతుంది. పసుపు తాడు కడితే పెళ్ళి అయిపోతుంది అని పిచ్చి సినిమాలన్నీ ప్రమోట్ చేసి ఆ పిచ్చలో ఉన్నారు పిల్లలు. అసలు 17-18 ఏళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకమ్మా, చదువుకు చావకుండా. ఇంకా కూడా ఎక్కడున్నారా అనిపిస్తూ ఉందండి ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నప్పుడు. అది పెళ్లి చేసుకోవటం ఏంటి, మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి గొడవకి రావటం ఏమిటి? గొడవలు అయితే వస్తూనే ఉన్నాయి జయ. ఇప్పుడు ఈ పిల్లల్లో ఏంటంటే ఒక అట్రాక్షన్ ఉంటుంది చిన్నపిల్లల్లో. 13-14 వచ్చేసరికల్లా ఆడపిల్లలకి వస్తుంది, 15-16 వస్తే మగ పిల్లలకి వస్తుంది. వీళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్షిప్లు ఏర్పడతాయి. దాన్ని ప్రేమ అనుకుంటారు, దాన్ని పెళ్ళని వేసుకుంటారు. వెంటనే పెళ్ళికి తీసుకెళ్ళద్దు. పెళ్ళి అంటే పాత రోజుల్లో కూడా చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అవి అరేంజ్డ్ మ్యారేజెస్గా ఉండేవి. పెళ్ళి చేసిన పిల్లల్ని కాపురాలు చేయించేవాళ్ళు కాదు, ఆ పిల్లల్ని తల్లిదండ్రులే పోషించుకునేవాళ్ళు. పిల్లలు ఒక స్థితికి వచ్చేదాకా అమ్మా నాన్నల సపోర్టే ఉండేది. ఆ కాలం వేరు, అంతే కాదు. మనం దాన్ని ఎప్పుడో వెనక్కి విడిచిపుచ్చేసాం, వదిలేసాం దాన్ని. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి విద్య ఏమిటి, పెళ్లి చేసుకోకూడదు, 18 దాటేదాకా పెళ్ళొద్దు మన సిద్ధాంతం. అంటే 18 దాటేదాకా పిల్లడు ఏం చెయ్యాలని, చదువుకోవాలి కదా. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చెయ్యాలి కదా. ఇప్పుడు చేసాక పోనీ 18 దాకా చదివారనుకుందాం, ఏం చదువు అవుతుందమ్మా? ఇంటర్మీడియట్ అవుతాయి మన లెక్క ప్రకారం, అంతేనా? గ్రాడ్యుయేషన్ అవ్వదు కదా, ప్రీ గ్రాడ్ ఏమంటారు దాన్ని, పియూసీ లాంటివి, యూనివర్సిటీకి ముందు చదువులే అవుతాయి. 10th ఇంటర్మీడియట్, ఏదైనా 12th క్లాసు. దాంతో నీ బతుకు నువ్వు బతకలవా? అమ్మా నాన్నల మీద ఆధారపడటమే కదా రమ్మగారు. ఆధారపడమే. పైగా ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఓ పిల్ల కానీ దానికి అన్నం తినటం రాదు, దాని బట్టలు అది ఉతుక్కోవటం రాదు, ఇల్లు వాకిలి తుడుచుకోవటం రాదు, ఏమీ రాదు. కబుర్లు చెప్పడం మాత్రం బాగా వస్తుంది అంతే. శరీరంతో చేసే ఫిజికల్ ఇంటిమసీలు చేసేస్తారు, ఆ ఏజ్కి వచ్చేస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకునే నిర్ధారణం ఉండదు కదా. మరి సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ ఉండదు. ఇవన్నీ దొంగ పనులు కదా.
దొంగ పని 18 ఏళ్ళకే నీకు పెళ్ళెందుకు అంటారు పెద్దవాళ్ళు కదా. అవును. పెద్దవాళ్ళని ఒప్పించుకుని చేసేంత వయసులు లేవు, ఏం లేదు. దానికి పెళ్లి దాకా తీసుకెళ్ళద్దు, ఫ్రెండ్షిప్ల దాకా ఉంచుకోరు ఎందుకో పిల్లలు, నాకు అర్థం కాదు. ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ముందుకెళ్ళిపోతారు. ఇది ఎవరిని చూసి దేన్ని చూసి అట్లా ప్రోవోక్ అవుతారో తెలియదు. నేను అనుకుంటా సినిమాల్లో ఇలా ఎర్లీ ఏజ్ పెళ్ళిళ్ళని చూపించకూడదేమో అనిపిస్తుంది నాకు. కాలేజీలో ఉండగానే పెళ్లి చేసేసుకోవటం, అక్కడి నుంచి దాన్ని సమర్థించుకోలేక చాలా బాధపడ్డాం. ఆ మగపిల్లలకైనా జయ 18 అనేది ఒక వయసు కాస్త, అంటే శరీరం పూర్తిగా వికసిస్తుంది, కొంచెం బుద్ధి వికాసం కొంచెం కలుగుతుంది, ఓటు హక్కు వస్తుంది అంతే. ఓటు హక్కు వచ్చిన ప్రతివాడు ఫ్యామిలీని సపోర్ట్ చేయగలిగే సత్తా ఉన్నవాడు కాదు. 18 ఏళ్ళకి వీళ్ళకి ఈ రోజుల్లో పిల్లలు రాజకీయాలు అవి ఆలోచించి ఎవరు మనకి దేశానికి మేలు చేస్తారు, మనకి న్యాయం జరుగుతుందని ఆలోచించే వయసు వాళ్ళకి రావట్లేదు, రాదు, ఇప్పుడు లేదు సమాజం అట్లా. ఎందుకంటే వీళ్ళు స్కూళ్ళల్లోనే మగ్గిపోతారమ్మా పిల్లలు, ప్రపంచాన్ని తెలుసుకోరు. వాళ్ళు తెలుసుకునేది ఏమిటి, వాళ్ళు చూసేదేంటి, సినిమాలు చూస్తారు అంతే. సినిమాల్లో చూపించేది ఏమిటి, చాలా చిన్న ఏజ్ నుంచి ఫ్రెండ్షిప్లు. అసలు అది కాదు రమ్మగారు, తమని తాము ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతారు, తమ అవసరాలకి వాళ్ళు పేరెంట్స్ మీద ఆధారపడతారు, ఇంకో వ్యక్తిని ఎలా పోషిస్తారు, అలాంటి ఆలోచన ఎందుకు రాదు చేసుకునే వాళ్ళకి కానీ, ఇటు అమ్మాయికి కానీ ఇటు అబ్బాయికి కానీ. రేపొద్దున నా నీడ్స్ ఎవరు ఫీల్ చేస్తారు అనే ఆలోచన. ఇప్పుడు ఆ పిల్లలు ఆ చేసుకున్నవాడు మహా అంటే ఎంత ఉంటాడు, ఒక 2-3 ఏళ్ళు పెద్దవాడే. వీళ్ళకి ఏదో ఒక సరదా, ఒక ఎక్సైట్మెంట్ ఈ ప్రేమల వల్ల, ఈ ప్రేమలని వీళ్ళు అనుకునే అట్రాక్షన్ వల్ల వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్. ఈ ప్రేమకి పరాకాష్ట తర్వాత ఇది పెళ్ళేననుకుంటారు. ఆ పెళ్లిని నిభాయించాలనే విషయం వాళ్ళకి తెలీదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పిల్లలిద్దరూ సెటిల్ అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటే, ఇంట్లో పేరెంట్స్కి చెప్తా ఉంటే చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఎక్కడో యాక్సెప్ట్ చేయరేమో, అది తర్వాత. అదే. కానీ ఇంత చదువుకునే వయసులోనే వీళ్ళు చచ్చిపోయి, అంటే ఆ పిల్ల చనిపోయింది, ఆ అబ్బాయి చనిపోయాడు, ఇంకొకటి పరిస్థితి ఏమో అసలు మైనర్ ని పెళ్లి చేసుకున్నాడు, ఫోటోలు వచ్చేసినాయి కదా, వచ్చేసినాయి. ఆ పిల్ల మరణానికి కారణం కూడా అయినట్టుగా కనపడుతోంది. పాపం వాడి బతుకు అధ్వాన్నం అయిపోయిందా? ఎందుకు వచ్చిన పెళ్లి, ఎందుకు వచ్చిన పెళ్లి? ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం కదా, శోకం. ఇదేంటంటే పిల్లలు తెలివి తక్కువగా ఉంటారమ్మా, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవటానికి సమాజం మన దోహదపడాలి. మనం ఇలాంటి సినిమాలు తీయకూడదని భావిస్తాను జయ. నా మటుకు నాకు అట్లా చాలా అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల ప్రేమలు, స్కూల్ పిల్లల ప్రేమలు, స్కూల్ బాత్రూముల్లో పిల్లలు ఎంజాయ్ చేసేటాలు, ఇలాంటివి చూపించకూడదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కొంత తగ్గిందేమో రమ్మగారు. ఒక 5-6 ఏళ్ల నుంచి, 5-6 ఏళ్ల క్రితం అయితే మీరు అన్నట్లుగా అన్ని అలా అదే టైపు మోస పద్ధతిలో, ఒక 5-6 ఏళ్ల నుంచి కొంచెం వర్షన్లో చేంజ్ వచ్చిందేమో అనిపిస్తా ఉంది, కొంచెం నేటివిటీకి దగ్గరగా. ఏమో మరి, చచ్చిపోటాలు చంపేటాలు అవి మాత్రం చాలా తీవ్రంగానే కనపడుతున్నాయి ఇప్పటికీ. ఓటీటీ చూస్తే భయం వేస్తుంది, అమ్మ బాబా ఏం చూపిస్తున్నారు వీళ్ళు అని. ఎంత అసహ్యంగా ఉన్నాయో, ఎన్ని బూతులో అన్ని ఇళ్లలో పిల్లలు వాడేస్తున్నారు రోతగా. కంట్రోల్ లేదు, అయిపోయింది బూత్ మాట అనేది, కంట్రోల్ లేదు. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి సమాజం అంతా అటు పరిగెడుతుంది, ఎక్కడ కంట్రోల్ చేస్తామమ్మా? మన ఇంట్లోకే వచ్చేసినాయి, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ప్రతిదీను. ఈ పిల్లలు ఇదేంటంటే ప్రేమ అంటే ఫ్రెండ్షిప్ అనుకోండి, చిన్న ఏజ్లోది. ఇది పిల్లలకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. ఇది ఎలా అంటే ఇళ్లలోనూ స్కూళ్ళలోనూ ఎడ్యుకేట్ చేయాలి. చిన్న ఏజ్లో ఉండే వాటిని ప్రేమలు అనడానికి వీల్లేదు. వాళ్ళే కావాలని గుండె పగిలిపోతున్నట్టుగా అలా అనిపించేస్తుంది. అది తర్వాత కొద్ది రోజులు పోయాక దీని మీద తగ్గిపోయి ఇంకోళ్ళ మీద వస్తుంది అది. కానీ రమ్మగారు, ఇప్పుడు పేరెంట్స్, అమ్మ కానీ నాన్న కానీ పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని ఇది ప్రేమ, ఇది ఫ్రెండ్షిప్ చెప్పలేరు అని చెప్పే రోజుల్లోకి మనం ఇంకా రాలేదంటారా మీ ఉద్దేశం? వచ్చాము. కొంతమంది చెప్తారు జయ, ఇట్లా అట్రాక్షన్స్ ఉంటాయి, వీటిని తట్టుకోవాలి, చదువుకోవాలి, జీవితం ఇంపార్టెంట్, ఇదే అట్రాక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అయితే అప్పుడు చూద్దు కానీ దీనికోసం తొందరపడద్దు, అక్కర్లేని ప్రయత్నాలు చేయబోక, అలాంటివి చెప్పాలి. కాకపోతే పిల్లలు ఏం చేస్తారంటే జయ, పేరెంట్స్ దగ్గర ఇలాంటివి దాచిపెడతారు. పిల్లలే చెప్పరంటారా? పిల్లలే చెప్పరు, తెలియచేయరు, తమ ఫ్రెండ్షిప్లు దాచేస్తారు. చాలా మటుకు పిల్లలు చేసే దొంగ పనులే ఉంటాయి ఇందులో. పేరెంట్స్ ఎప్పటికీ తమ పిల్లలు పసిపిల్లలే అనుకుంటారు. ఇంకా మనం అన్నం పెడితే తింటారు, మనం కొని పెడితే వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చిన్నవాళ్ళుగా, వాళ్ళకి తెలియదని భావిస్తారు. తెలుస్తాయి 13-14 ఏజ్ నుంచి అప్పుడో వాక్యం చొప్పున మనమే చెప్పుకోవాలి. ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేయకూడదు, ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, ఇలా అతిగా చేయొద్దు. పిల్లలు రఫ్ బిహేవియర్, ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా కొట్టేస్తారు, ఇతరులను కొట్టేయటాలు, అమ్మాయి కోసం కొట్టు చావటాలు, స్కూళ్ళల్లో గొడవలు వస్తాయి, స్కూల్ వాళ్ళని తిట్టిపోస్తారు కానీ పిల్లల్ని సరి చేయడానికి చూడరు. అవునండి, ఇది కరెక్ట్. మా పిల్లాడు చిన్నపిల్లాడు అనుకుంటారు, ఫ్రెండ్షిప్సే చెడగొట్టని ఫ్రెండ్స్ని గట్ చేద్దామని చూస్తారు. అవును, మన బంగారం కూడా ఇలాంటిదేనని అనుకోరు. మనవాడు ఎప్పుడు పసిపిల్లాడే, పిచ్చి పెద్దవా, తెలివి తక్కువ వాడు, వీడు వాళ్ళని ఫ్రెండ్స్ని నమ్ముతాడు, వాడు కూడా అలాగే చెప్తాడు, వాడే చేయించాడని ఫ్రెండ్ పేరు చెప్తాడు.
చూడండి ఏ చిన్న తప్పు చేసినా మనం ఫ్రెండ్స్ని తిట్టేసుకుంటూ ఉంటాం. తిట్టేసుకుంటాం. వాళ్ళ వల్లే మన పిల్లలు జతలు చెడిపోయారు మంచివి కాదు, అంతే. జత మంచిది కాదు, ఆ జత వల్లే ఇలా ఇట్లా పాడైపోయారు. అయిపోయారు. మన బంగారం మంచిదే అనుకుంటాం. అనుకుని ఏం చేస్తాము, ఒక దశ వెళ్ళేదాకా ఇలా ఏదైనా కొంప మునిగేదాకా మనకైతే తెలీదు. కొంప మునుగుతుందేమోనన్న భయం ఉంటే పిల్లలతోటి ఓపెన్ అప్ అయి మాట్లాడండి అమ్మా, ఇది మాట్లాడకూడని కాలం కాదు, ఇది పూర్తిగా మాట్లాడాల్సిన రోజులో ఉన్నాం మనం. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వాళ్ళ ప్రవర్తనలో చిన్న ఫిషీగా అనిపించినా కూర్చోబెట్టి తల్లి ఒక్కటే కాదమ్మా, తండ్రి కూడా మాట్లాడాలి, చెప్పాలి పిల్లలకి. అతిగా ప్రవర్తన చేయొద్దు, మనకంత శక్తి లేదు, మన పరిస్థితి ఇది అని చెప్పుకోవాలి. ఒకటి ఇలా చేయటం వల్ల జీవితం పాడవుతుంది. జీవితం పాడవుతుంది. ఈ కేసులు చూడండి, అనవసరంగా ఇది జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. మరి నీతో పాటు మేము కూడా అధ్వానం అయిపోతాం, ఫ్యామిలీలు అధ్వానం అయిపోతాయి అనే మాట పిల్లలకి తెలియజేయాలి. సినిమాలలో దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. ఈ చిన్న చిన్న పిల్లల లవ్ స్టోరీసు, ఇలా ఒకే పిల్ల 2-3 బాయ్ ఫ్రెండ్స్. నేను ఒక సినిమా చూశాను అట్లా, నాకు ఎంత అసహ్యం అనిపించిందంటే, ఓ పిల్ల అది 3 వేరు టైప్ ఆఫ్ వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియదు. ఏం చెప్తున్నారు మీరు? ఇలా చెయ్యొచ్చని చెప్తున్నారా, చెయ్యాలని చెప్తారా? ఇప్పుడు ఇదంతా చేశాక ఇలా చేయకూడదు అని ఒక వాక్యం చూపిస్తారా మీరు? ఆ చూపించిన వాక్యం ఏంటంటే, సిగరెట్లు కాల్స్తే ఆరోగ్యాన్ని హానికరం చిన్న అక్షరాలతో రాసినట్టు. నిజమండి. ఇదంతా చాలా అమ్మాయికి ఎలా ఉంటుంది, పర్పుల్స్ అండ్ వైలెట్స్ కనపడుతుంటాయి జీవితంలో, అది చాలా సంతోషంగా ఉందని సినిమా అంతా చూపించి లాస్ట్లో ఒక వాక్యం ఇలాంటివి చేయకూడదు అని. ఆ లాస్ట్ వాక్యం ఆవిడ చూస్తాడు, నువ్వు ముందు చూపించిన ఎక్సైట్మెంట్ అంతా కావాలి కదా, అంతే. అది తీసుకుంటారు కదా, అదే కదా తీసుకుంటారు. చిన్న స్కూల్ పిల్లల ప్రేమలు, పిచ్చివాగుళ్ళు ఏం ముద్రిస్తారు? డబ్బులు వస్తాయేమో మీకు, సమాజానికి మీరు చేసే మేలేమీ లేదు. డబ్బు మేలు చేయకపోతే పీడా పోయారు, ఏం చేయకండి, ఏదో ఒకటి ఏడవండి. ఇలా కీడు చేయకూడదు కదా కనీసం. ఈ చిన్న పిల్లల లవ్ స్టోరీలకి పెద్ద కారణం మాత్రం వాళ్ళు చూసేవే అని నాకు అనిపిస్తుంది. నేను అలా నమ్ముతున్నాను జయ. మరి ఇప్పటిదాకా పేపర్ తీసిన ఇదే గోల కదా రమ్మగారు. ప్రతి కాలంలో ప్రతి పేజీలో వీడు వాడిని చంపేశాడు, వాడు వీడిని చంపేశాడు, లేదా అదే చచ్చిపోయింది, అదే. ఇంకా మన కర్మకి ఆడపిల్లలే చంపేసే రోజులను కూడా చూస్తున్నాం. ఆడపిల్లలే చంపేస్తున్నారు, ప్రియుల్ని చంపేస్తున్నారు. ఎంత అంటే చావటం, చచ్చిపోవటం చాలా కామన్ అయిపోయినాయి. కామన్ గా, ఈజీగా, సింపుల్ గా ఎలా చంపచ్చు అనేవి ఇంటర్నెట్ నిండా దొరకటము. సినిమాలలో బోల్డ్ అని, సీరియల్స్ లో బోల్డ్ అని, చావులు, చంపటాలు, వాళ్ళ మీద క్రైమ్ ఎలా చేయాలో మనం వీటిని చూస్తే తెలిసిపోతుంది. వీడు వదిలించుకోవాలంటే క్రైమ్. వాడెవడో చూడు చక్కగా పురోహితుడుగా ఉన్నవాడు ఓ పిల్ల చావు కారణమయ్యాడు, ఆ పిల్లకి ఎంత బుద్ధి లేదు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళ వెనకాల ఆడపిల్లలు ఎందుకు పడతారో తెలియదు. అది పెద్ద పిల్లలు అవే తెలివి తక్కువ పనులు, చిన్న పిల్లలు అవే తెలివి తక్కువ పనులు. ఏంటంటే సంయమనం లేదు, కొంచెం కూడా తమ మీద తమ కంట్రోల్ లేదు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనే అవగాహన లేదు. తల్లులు తెలివి తక్కువగానే ఉంటున్నారు. అంతా పొరపాట్లేనమ్మా, ఇవి ఒకళ్ళతోటి జరగడానికి లేదు. మొత్తం సమాజం అంతా దీనికి కారణంగా ఉంది ఇప్పుడు. అందులో మనం కూడా ఉన్నాం మన కర్మకి. అంతే రమ్మగారు, కరెక్ట్. రైట్ రమ్మగారు. నమస్తే.